नमः అందించినటువంటి శ్రీ సుబ్బాజీ గారు సార్ సుబ్బాజీ గారు మీరు ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాలి. మీరు మా స్కూల్ కి చాలా అమూల్యమైనటువంటి సహాయ సహకారం అందించారు సార్ సుబ్బాజీ. ओम यजमानस्य गोत्रोद्भवस्य ओम पशुगोत्रोद्भवस्य नागेश्वरनामोदयस्य अस्मिन् यजमानस्य गोत्रोद्भवस्य सर्वे जना बुद्धो बुद्धो नमः ओम गणानान्त्वा गणपतिं ववामहे कविं कवि తనదైన శైలిలో ఆధునీకరణలతో అభివృద్ధి చేస్తూ గత చరిత్రను తిరగరాస్తూ బాధ్యతలకు తోడై సేవలకు మారుపేరై అధిష్టానములో మంచి పేరు. కాబట్టి మీకు ఆ వైపు నుంచి మన రాజుగారు అడిగినట్టుగా మేము పూర్తిగా భరోసా ఇస్తున్నాం. కాబట్టి लोकाभिरामं श्रीरामं महागणाधिपतये नमः ओम स्कंदस्य वर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये विद्याबलं नैव बलं स्मरामि यत्र योगे यत्र बाद्धं श्री विजयोर्भवति लक्ष्मी नारायणार्भो नमः. ఇలాంటి ఈ శుభదినాన ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రారంభోత్సవానికి గుంటూరు నాగేశ్వరరావు గారికి స్వాగతం పలుకుతున్నాం సార్ ప్రత్యేకంగా. ఇంకా మా పాఠశాలకి ఇప్పుడు 10 తరగతులు ఉన్నాయి సార్, 10 క్లాసులు ఉన్నాయి సార్. లాస్ట్ ఇయర్ 169 ఉంది సార్ రోలు. ఎగ్జాక్టివ్స్ ఉన్న సిచ్యువేషన్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దయచేసి గ్రామస్తులు పేరెంట్స్ దయచేసి మీరు ప్రతిరోజు బడికి పిల్లవాడిని పంపడానికి ట్రై చేయండి. మా వంతు బాధ్యత మేము ఖచ్చితంగా నిర్వహిస్తాం. మా దగ్గర ఏదైనా లోపం ఉంటే ఎల్లవేళలా మీరు రావచ్చు, మమ్మల్ని అడగచ్చు, మేము దాన్ని రెక్టిఫై చేస్తాం. ముందుగా వాళ్ళకి ఉదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు మన ప్రాంతంలో వ్యాపారం చేసుకుంటూ ఈ ప్రాంత వాసులు కూడా మనం చేదోడు వాదోడుగా ఉండాలని మన మంచి ఆలోచనతో ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి యాచరీస్ యాజమాన్యాన్ని అందరికీ కూడా మనం ఏ సందర్భంలో ఏదైనా అవసరం అంటే వాళ్ళు తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ముందుగా మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులైనటువంటి చంద్రమోహన్ సార్ గారికి, హెడ్ మాస్టర్ గారికి, అలాగే డిఓ గారికి, ఎంఏఓ గారికి, అలాగే శ్రీనివాసరాజు గారికి, మన సుభాష్ గారికి, నాయుడు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ విద్యార్థులకు నా ఆశీస్సులు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక శుభదినం రోజు ఈ ఓపెనింగ్ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన విద్యాశాఖ మంత్రులు ఆ రోజు ఎలక్షన్లో ఏదైతే ప్రామిస్ చేశాడో ప్రతి పేదవాడి ఇంట్లో పిల్లలు చదువుకోవాలి, ప్రతి పేద పిల్లలు కూడా చదువు దూరం కాకుండా వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపాలని చెప్పి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా తల్లికి వందనం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా కూడా మనం ఆ రోజు ఎలక్షన్లో ప్రామిస్ చేసాం. తప్పకుండా ఈ రోజే 10,000 కోట్లు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి తల్లి అకౌంట్లో తల్లికి వందనం వేస్తా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు లోకేష్ బాబు గారిని వాళ్ళ కుటుంబ సభ్యుడిగా ఆశీర్వదిస్తా ఉన్నారు. ఆ రోజు ఏదైతే చెప్పాడో మెగా డిఎస్సి కూడా 16,000 చిల్లర మెగా డిఎస్సి ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు మేము ఎమ్మెల్యేలు కూడా ఆ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. ఆ రోజు వాళ్ళ ఫ్యామిలీస్ లో ఆ కళల్లో ఆనందం చూస్తే ఈరోజు ఈ టీచర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు తెలిసి అయితే 75% ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన డిఎస్సి ఉద్యోగస్తులు అయితే నేనైతే గర్వంగా చెప్పగలను. ఎందుకంటున్నామంటే ఈ రాష్ట్రంలో
ఈ విద్యాశాఖని పటిష్టం చేసింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రతి స్కూల్లో సబ్స్టెంట్ టీచర్స్ ఉండాలని చెప్పి డిఎస్సీలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే డిఎస్సీలు పెట్టి ఈ రోజు పేద విద్యార్థులందరికీ కూడా ఒక ఉన్నతమైన చదువు అందిస్తా ఉన్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేట్ స్కూల్కి పోటీగా ఈ గవర్నమెంట్ స్కూల్ ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఈ రోజు ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఒక లీప్ స్కూల్ పెట్టాలి, ఆ లీప్ స్కూల్ ని ఒక మోడల్ స్కూల్ గా తయారు చేయాలి, ప్రైవేట్ స్కూల్ కంటే ధీటుగా ఈ లీప్ స్కూల్ ఉండాలని చెప్పి ఆలోచనతో ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఆయన ముందు చూపుకి ఒక నిదర్శనం అని చెప్పి ఈరోజు మంగళగిరిలో స్కూల్ చూస్తా ఉంటే ఒక కార్పొరేట్ స్కూల్ కంటే కూడా అంగులతో తయారు చేశారు. ఆయన విజన్ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ఏ విధంగా ముందుకు తీసుకోబోద్దో మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఒక మంచి ముందు చూపున్న నాయకుడు అడుగులో మేము నడుస్తున్నందుకు మేము గర్వంగా భావిస్తూ ఈరోజు ఈ విద్యాశాఖ అంటే భయపడిపోతారు ఎవరైనా ఒక మంత్రి విద్యాశాఖ తీసుకోవాలంటే. కానీ ఈ రాష్ట్రంలో విద్యాశాఖను పటిష్టం చేయాలని చెప్పి ఈరోజు మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో మేము చదువుకునేటప్పుడు కూడా స్కూల్ క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత టెక్స్ట్ బుక్లు వచ్చే పరిస్థితి. ఈరోజు స్కూల్ ఓపెనింగ్ టయానికే టెక్స్ట్ బుక్స్ కానీ బ్యాగులు కానీ బట్టలు కానీ ఇస్తున్నట్టే అంత కమిట్మెంట్ తో ఈ విద్యాశాఖను పనిచేస్తా ఉన్నాడు. మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని. అలాగే మధ్యాహ్న భోజనం కూడా ఇందాక మన హెచ్ఎస్ సోదరులు కూడా చెప్పారు, ఇంటర్మీడియట్ పిల్లలకి గత ప్రభుత్వంలో భోజనాలు లేకపోతే వాళ్ళకు కూడా భోజనాలు పెట్టాలి, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం చెప్పి ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా ఈ ప్రభుత్వం మధ్యాహ్న భోజనం అందిస్తా ఉందంటే అది కూడా సన్న బియ్యంతో ఈరోజు పిల్లలకి నాణ్యమైన భోజనం కూడా అందిస్తా ఉంది. మీరందరూ కూడా అంతకుముందు ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ఈ ప్రభుత్వం స్కూల్ పట్ల కానీ విద్య పట్ల కానీ ఎంత కమిట్మెంట్ తో పనిచేస్తా ఉందో మనందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి, అలాగే రేపు 24వ తారీఖు మెగా పేటిఎం పేరెంట్ టీచర్స్ మీటింగ్ కూడా ఎందుకు పెడతా ఉన్నారంటే ప్రైవేట్ స్కూల్లోనే ఈ పీటీఎం కార్యక్రమం ఉండేది. కానీ ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో కూడా సంవత్సరానికి మీరు కూడా మా పిల్లలు 1-2 సార్లు స్కూల్కి వెళ్ళి తల్లిదండ్రులు కూడా మా పిల్లలు ఏ విధంగా చదువుతా ఉన్నారు, ఏ సబ్జెక్ట్ లో వీక్ గా ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా చదివించాలని మీలో కూడా కొద్దిగా ఆలోచన పెంచే విధంగా ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి పిల్లల చదువు పట్ల ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తా ఉందో ప్రతి తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఇందాక మన హెడ్ మాస్టర్ గారు కూడా చెప్తా ఉన్నారు. పిల్లలు ఒక రోజు వస్తా ఉన్నారు, ఒక రోజు రావడం లేదు. మీరు కూడా తల్లిదండ్రులు మన పిల్లలు స్కూల్కి వెళ్తా ఉన్నారా, మీరు ఏదో వాస్తవంగా మీకు పనులు ఉంటాయి కాదనేది ఏమీ లేదు. మీరు కూడా మన పిల్లలు చదువుకునే విధానాన్ని కూడా మీరు కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం. మీకు పిల్లలు ఏ విధంగా వాళ్ళ ప్రవర్తనలు ఏ విధంగా ఉన్నాయి, స్కూల్లో ఏ విధంగా చదువుతున్నారో కనీసం ఖాళీ ఉన్న రోజన్నా ఒకసారి వాళ్ళ భవిష్యత్తుని ముందుకు పోయే విధంగా మీరు కూడా మీ ప్రయత్నం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా మౌలిక వసతులు షార్టేజ్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం అంతా కూడా ఒక మంచి పారిశ్రామికంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీపీసీఎల్ పరిశ్రమ మన ప్రాంతానికి అలాగే పూర్తి రావుతా ఉంది, ఇండోసోల్ వచ్చింది. తప్పనిసరిగా వాళ్ళందరి దగ్గర సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి కందుకూరు నియోజకవర్గం రాష్ట్రంలోనే ఒక మంచి నియోజకవర్గం, అన్ని వసతులతో ఉన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దే దాంట్లో ప్రతి అడుగు ప్రతి ప్రయత్నం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారంటే వ్యాపారం చేసుకునే వాళ్ళు ఆదాయాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. కానీ ఈ ప్రాంతంలో మనం వ్యాపారం చేసుకున్నాం, మనకు చేదోడు వాదోడుగా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మరొకసారి మీ అందరికీ ఈ యాచరీస్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అలగాయపాలెం సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.